వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ అండ్ కోపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం. డీజీపీ గారు వెంటనే జగ్గారెడ్డి మీద కేసులు పెట్టండి. అంబటి రాంబాబుకి బెయిల్ మంజూరు. భూమాతను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇవాళ అంబటి రాంబాబు గారికి కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మేము అనుకున్నట్టుగానే దేవుడు మా యందున్నాడు, అన్నీ గమనిస్తున్నాడు. మాకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఆయన గమనించాడని నేను అనుకుంటున్నాను. ఆ రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా వెంకటేశ్వర స్వామి గారి దర్శనం అయిన తర్వాత జరిగింది. సో అన్నీ ఆయన గమనిస్తూ దేవుడు మా యందు ఉండి ఇవాళ మాకు రాంబాబు గారికి బెయిల్ రావడం జరిగింది. అట్లాగే వాళ్ళ ఎవరైతే ప్రవోక్ చేశారో గ్రంథాలయం చైర్మన్ గారు వందన గారు కానీ ఇతరులు కానీ ప్రవోక్ చేసిన వారి పట్ల మటుకు ఏ కేసులు లేవు. అవే తప్పులు చేసినటువంటి అవే మాటలు మాట్లాడినటువంటి వారి మీద మటుకు ఏ కేసులు లేవు. వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేయడం జరిగింది. దాడి చేసిన వాళ్ళు ప్రవోక్ చేస్తే నోరు జారినందుకు ఇతరితర కేసులు పెట్టి ఒక కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఇంకా రిమాండ్ ఎక్స్టెండ్ చేసే ప్రయత్నంలో పీటీ వారెంట్లు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఎవ్వరూ దేవుడికి మించిన వాళ్ళు కాదు. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. ఇవాళ ఆయనకి బెయిల్ వచ్చినందుకు మేము అందరం చాలా ఆనందంగా ఉన్నాం. అదేనండి నేను చూశాను. ఆవిడ మరి వాళ్ళ పార్టీ వాళ్ళే ఆవిడకి చివరి ర్యాంక్ ఇవ్వడాన్ని ఆవిడ ఎక్కువ సీరియస్గా తీసుకోవాలి. మరి ఆవిడ వర్క్ ఎలా ఉందనేది ఆవిడే కొంచెం ఒకసారి ఆలోచించుకోవాలి. అంతే కదండి, అంతే కదా. దాడులకి మటుకు ఆవిడ ముందుండి నడిపించారు. మరి అదే అత్యుత్సాహం ఆవిడ వర్క్ మీద కూడా చూపిస్తే బాగుంటుంది. లేదండి, మనకి ఆల్రెడీ హైకోర్టులో మనం 41A తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మెడికల్ కాలేజీలు దాని విషయంలో జరిగిన ర్యాలీ విషయంలో జరిగినటువంటి కేసు మీద మటుకు ఇప్పుడు బెయిల్ రావడం జరిగిందండి. మీ కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతున్నారండి? దాదాపు 10 రోజులు. అవునండి, చాలా సంతోషంగా ఉందండి. మచిలీపట్నంలో గ్యాస్ కనెక్షన్ ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు కొనకళ్ళ నారాయణరావు గారు, అలాగే బండి రామకృష్ణ గారు, అలాగే పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం సహజ వనరుల్ని మనం సద్వినియోగం చేసుకోవాలా, ఏదైతే సహజంగా దొరుకుతున్నటువంటి గ్యాస్ని ఇదంతా కూడా మన తీర ప్రాంతంలో ఎక్కువ ఉంది. గ్యాస్లు ఓఎన్జీసీ కానీ అనేక సంస్థలు గ్యాస్ నిక్షేపాలను ఇక్కడ కనుగొన్నాయి. నాగాలంక దగ్గర జరిగినటువంటి డ్రిల్లింగ్ లో అక్కడ గ్యాస్ని ఐడెంటిఫై చేయటం, దాదాపు 70 కిలోమీటర్ల పైప్ లైన్కి వాళ్ళకి ఆల్రెడీ మెగా వాళ్ళకి అనుమతి వచ్చింది. 70 కిలోమీటర్లకు గాను వాళ్ళు మరొక 12 కిలోమీటర్లు బందర్ టౌన్కి పెట్టుకుంటే దాంట్లో ఒక 5 కిలోమీటర్లకు వాళ్ళకి పర్మిషన్ వచ్చింది. 5 కిలోమీటర్లు ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఆ పైప్ లైన్ ఇవ్వకుండా స్థానిక నాయకులు అడ్డం పడ్డారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటి కూడా కంప్లీట్ చేయమని చెప్పడం, ఇవాళ ప్రతి ఇంటికి కూడా ఈ గ్యాస్ ఇవ్వడానికి, ఎందుకంటే గ్యాస్ బండ కోసం ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే మరి దానికి రీఛార్జ్ కూడా ముందే చేసుకోవచ్చు. మనం రోజుకి ఎన్ని కిలోలు వాడుకున్నాము, ఎంత గ్యాస్ వాడుకున్నాం అనేది మనకి లెక్క వస్తే ఎంత బ్యాలెన్స్ ఉందని కూడా మనకు వచ్చేస్తుంది. ఇవాళ ఏదైతే 3 గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ ఉందో ఆ అమౌంట్ మన అకౌంట్లో పడుద్ది. ఆ డబ్బుల్నే దీన్ని కట్టుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశం, బందర్ వాసులు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. గ్యాస్ బండలు మళ్ళీ వాటి కోసం ఎదురు చూపులు ఇవన్నీ లేకుండా సేఫ్ కూడా ఇది. అన్ని ప్రికాషన్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు. ఇటు డొమెస్టిక్ కమర్షియల్ కూడా 2 రకాలుగా కూడా ఈ గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ చాలా ప్రాంతాల్లో జిల్లాలో ఇప్పటికీ ఒక 25,000. ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే శ్రీ జగ్గారెడ్డి గారు చాలా నీచంగా జుగుప్సాకరమైన భాషలో పోలీసు శాఖను అవమానించారు. నిజంగా
ఒక పోలీసు శాఖలో 26 సంవత్సరాలు పనిచేసిన ఒక అధికారిగా మాత్రమే కాకుండా మామూలు మనిషిగా కూడా ఆ భాష వింటుంటే చాలా చాలా బాధ అనిపించింది, రక్తం మరిగిపోయింది. ఇంకా జగ్గారెడ్డి గారు, మీరు చాలా సీనియర్ రాజకీయ నాయకులు, ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. సంగారెడ్డికి ఎమ్మెల్యేగా పనిచేసింది, ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గానే ఉంటున్నారు. మీ క్యాండిడేట్ను ముట్టుకుంటేనే మీరు సిఐని గాండుగాడు అంటున్నారు, నానా దుర్భాషలు ఆడుతున్నారు. ఇంకా హోంగార్డులను అయితే మీరు చాలా నీచాతినీచంగా తిడతా ఉన్నారు. మీ అమ్మకు పుట్టినరా, నాయనకు పుట్టినరా, కొడుకులారా, మీ సంగతి చూస్తా అని అంటున్నారు. అంటే యూనిఫామ్కి ఇచ్చే మర్యాద ఇదేనా? వీళ్ళు లేకపోతే మీరు నిజంగా తిరిగేవారా? మరి ఈ పోలీసులే లేకపోతే, వాళ్ళ బందోబస్తులే లేకపోతే మీ కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతారు ఆ ఊర్లలో? మీ రేవంత్ రెడ్డి చేసిన మోసాలకు, మీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలకు, అలాంటి గొప్ప త్యాగాలు చేస్తున్న డిపార్ట్మెంట్ను పట్టుకొని నువ్వు సిఐని గాండుగాడంటావా? హోంగార్డులనేమో అమ్మనాయన గుట్టిండ్రా అంటావా? మీ సంగతి చూస్తే కొడుకులారంటావా? ఏం భాష అది? ఇదే నా భాష మీరు మాట్లాడేది ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా? ఇలా నేను అడుగుతా ఉన్నా, ఇలా రేవంత్ రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు, మీరే హోంమంత్రి, మీకు చేతనైతే లేదు. అందుకొరకే మీ దగ్గర ఉండే సీనియర్ రాజకీయ నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, పోలీసు డిపార్ట్మెంట్లో అష్ట కష్టాలు. వారు ఒకే ఎకరంలో 3 లక్షలు తీసుకొస్తామని చూపించారు. ఎంత? 3 లక్షలు. అంటే ఎంత అన్నమాట? మీరు పండించే, ఇందాక ఈ పెద్ద ఆయన 20,000 అన్నారు. సరే, మేము 40 దాకా తీసుకెళ్ళాం. మా ఆంజనేయులు గారు, అబ్బాయి లాభం లేదండి, 40 ఎక్కడ వస్తుందండి, మేమంత కౌలుకి ఇవ్వలేము. ఒకవేళ అది 30 అని అనుకున్నా, 3 లక్షలు అంటే ఎన్ని రెట్లు? 10 రెట్లు. 10 రెట్లు. అలా వస్తే మనం అలాంటి పంటలు పండించచ్చా వద్దా? మీకు 30,000 చాలా, 3 లక్షలు కావాలా ఎకరాకి? అమ్మా, 3 లక్షలు కావాలా? అందుకోసమే మేము వచ్చాను. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.